ఎందుకు నీకు వద్దనుకున్న దాని వైపే మనస్సు పోతోంది? 2 కారణాలు. ఒకటి, నాది అని అనుకున్నావు కనుక. 2, నాది ఆనందము అని అనుకున్నావు కనుక. 2 కారణాలు. నువ్వు వద్దనుకున్నా నీ దృష్టి అటు వెడుతోంది. దేవుణ్ణి నువ్వు ఆనందము అని అనుకోలేదు, దేవుణ్ణి నువ్వు నావాడు అని అనుకోలేదు. అందుకోసం నీ మనసు అటుపక్కకి పోవటం లేదు. నువ్వు బలవంతంగా ఎవరో చెప్పారు కదా గురువుగారు, ప్రయత్నం చేద్దామని నీ మనసును దేవుడి వైపు నడిపించాలి అనన్నా, ఎత్తు మీదకి నీళ్ళు ఎక్కిస్తుంటే వెనక్కి జారిపోతున్నట్టుగా నీ మనసు వెనక్కి శుభ్రంగా జారిపోతుంది. నీకిష్టము నాది అని అనుకుంటే నువ్వేం చేయక్కర్లేకుండా సులభంగా మనసు వెళ్ళిపోయిందట. దేవుడి మీదైనా అంతే. అది నీకు ఇష్టము నీది అని అనుకో, దేవుడు నీ మనసు నువ్వు చెప్పక్కర్లేకుండా అటు పక్కకి పోతుంది. నువ్వు వెనక్కి రమ్మన్నా రాకుండా అటు పోతుంది. నువ్వు అనుకోవటం లేదు, అనుకుంటే ఏం చెయ్యక్కర్లేదు. మనిషికి శృంగారం అంటే ఏం శ్రమ లేకుండా మనస్సు పరిగెడుతుందండి. అందుకోసమనే మామూలు శృంగారం నిన్ను పాడు చేస్తుంది, భగవంతుడి యొక్క దివ్య శృంగారం నిన్ను బాగు చేస్తుంది. అంచేత దాన్ని స్మరించు. నువ్వు భగవంతుడి యొక్క దివ్య శృంగారంలో అమ్మని చూస్తావు, స్వామిని చూస్తావు, ఆయన యొక్క కృపని చూస్తావు, కృప కలిగిన స్వామిని చూస్తావు. అమ్మే దయండి. అంటే దయ అంటే మళ్ళీ ఒక అమ్మాయి అని అనుకోకండి, భగవంతుడంటే ఓ అబ్బాయి అని అనుకోకండి. దయ ఆమె, దయ కలవాడు ఆయన. మనకి 2 కావాలి కదండి. దయ కావాలి, దయ కలిగిన వాడు కావాలి. కానీ దయ కలిగిన వాడు మన దగ్గరికి రావద్దు, దయ వస్తే చాలు. నిన్న మనం చెప్పుకున్నాం, సూర్యుడు, సూర్యుడి యొక్క ఎండ, ఇవి 2 ఉంటే 2 కలిసే ఉంటాయి ఎప్పుడు. కనుక మనకి 2 ఉపాధేయమే, 2 తీసుకోదగినవే. కానీ సూర్యుడు మన దగ్గరికి రావద్దు. సూర్యుడు వస్తే మనం కాస్త కాలిపోతాం. సూర్యుడి ఎండ మన దగ్గరికి వస్తే చాలు, మన పనులన్నీ నెరవేరుతాయి. కానీ ఇద్దరు కలిసే ఉంటారు, ఎండ సూర్యుడు. ఇది మనకు తెలుసును కదా. అట్లానే అమ్మ ఎండ లాంటిది, ఆయన సూర్యుడు లాంటి వాడు. 2 కలిసే ఉంటాయి. కానీ మన దగ్గరికి రావాల్సింది అమ్మ. అయితే మన అమ్మని ఆశ్రయిస్తున్నా ఆయన మనని ఏదో రకంగా తన వైపు తిప్పుకోవాలి అని చూస్తాడు. ఎందుకని? దయాళువు ఇవ్వగలిగిన వాడు కనుక మనని అట్లా బాగు చేయాలి అని చూస్తాడు ఆయన. దయ కలిగిన వాడు ఆయన. ఆయన వైపు మనం వెళ్ళాలి, కానీ అమ్మ తీసుకెళ్ళాలి. అమ్మ ముందుండాలి, వెనక ఆయన ఉండాలి. ఇదేంటి నియమం. మనకు కావలసింది అమ్మ ఎంత చెబితే అంత వినేట్టు ఉండాలి ఆయన. ఇదే కదండి ఇంట్లో కోరుకుంటాం మనం. ఇంట్లో పిల్లలు ఏం కోరుకుంటారండి? అమ్మ నాన్న ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారండి? అమ్మనే ప్రేమిస్తారు. ఎందుకని? అమ్మ ప్రేమ కనుక. అమ్మ అంటేనే ప్రేమ. ప్రేమ కలది అమ్మ కాదండి, అమ్మ అంటే ప్రేమే. అయితే నాన్నగారికి అమ్మ మీద ఇష్టం ఉంటుంది. అమ్మ మీద ఇష్టం ఉంటుంది కనుక అమ్మ ఎంత చెబితే అంత ఆయన వింటాడే. అంచేత మన అమ్మని పట్టుకుంటాం. అమ్మ చెప్పినట్లుగా వినే నాన్నగారి వల్ల మనం పోషణ పొందుతాం, రక్షణ పొందుతాం. నాన్న అమ్మకి ఎంత పరవశుడై ఉంటే మనకంత ఆనందం. ఎందుకు చెదిరిపోతుందా అని అంటే, మా ఆవిడ ఎప్పుడు జ్ఞాపకం వస్తుందండి అన్నాడు. అంటే రహస్యం చెప్పావు నువ్వు, నిజంగాను చాలా గొప్పవాడివి. మరి మీ ఆవిడ జ్ఞాపకం వస్తుంది కదా, ఎప్పుడు మీ ఆవిడ లోపల నీకు కనిపిస్తోంది కదా. మీ ఆవిడ నీకు లోపల కనిపించడానికి